ఇవాళ జోగులాంబ గద్వాలలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది. గద్వాలలో నిర్వహించే గర్జన సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు కేటీఆర్ గద్వాల చేరుకుంటారు. థరూర్ మెట్టు నుంచి తేరు మైదానం సభ వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. బీఆర్ఎస్ సభ కోసం ఏర్పాట్లను పూర్తి చేశారు. గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ కేశవ్ బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఆయనతో పాటు పట్టణంలో ఆయన అనుచర వర్గం కూడా మాజీ కౌన్సిలర్లు చేరుతూ ఉన్నారు. గద్వాల గర్జన సభలో వీరు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారిపై కోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు వేశారు గులాబీ నేతలు. బీఆర్ఎస్ వేసిన ఈ పార్టీ ఫిరాయింపుల కేసు మిగతా 9 నియోజకవర్గాల్లో ఎలా ఉన్నా గద్వాల నియోజకవర్గంలో మాత్రం చాలా మార్పులకే కారణమైందన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ ఫిరాయించిన ఆయా ఎమ్మెల్యేలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని స్పీకర్కు కోర్టు ఆదేశాలు ఇవ్వడం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు అందించడం, ఆ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు స్పీకర్కు తాము పార్టీ మారలేదని వివరణ ఇచ్చుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇలా వివరణ ఇచ్చిన ఎమ్మెల్యేల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే బండ్ల స్పీకర్కు తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని వివరణ ఇచ్చుకున్నారు. అంతేకాదు మీడియాతోనూ తాను బీఆర్ఎస్లోనే ఉన్నారని, నియోజకవర్గం అభివృద్ధి కోసమే సీఎంను కలిశారని చెప్పుకొచ్చారు. కేవలం మర్యాదపూర్వకంగానే సీఎం తనకు కండువా కప్పారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల ప్రకటించారు. తాను కారు పార్టీని వీడలేదని బహిరంగంగా ప్రకటించిన ఎమ్మెల్యే బండ్ల ఇవాళ కేటీఆర్ సభకు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఇక కేటీఆర్ సభకు సంబంధించి ఏర్పాట్లపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, బలరాం నాయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాల జిల్లాలో పర్యటించున్నారు. గద్వాల పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గద్వాల పట్టణానికి చేరుకున్నటువంటి కేటీఆర్ వారి ర్యాలీతో ఏదైతే గద్వాల పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి సభా స్థలానికి చేరుకుంటారు. అక్కడ దాదాపుగా 15,000 మందితో ఈ సభను నిర్వహించేలా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పెద్ద ఎత్తున పార్టీలో చేరికల అంశం కూడా ఉంది. అక్కడ ఎవరైతే గద్వాల మున్సిపల్ చైర్మన్ అయినటువంటి బిఎస్ కేశవ్ తో పాటు కొంతమంది కౌన్సిలర్లు, అదేవిధంగా మాజీ సర్పంచ్లు పెద్ద ఎత్తున వీరంతా కూడా పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. గద్వాల జిల్లాలో గద్వాల నియోజకవర్గంలో రాజకీయాలంతా కూడా వేడెక్కుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే పార్టీ ఫిరాయింపుల కేసు నేపథ్యంలో అటు గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇదివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి నేపథ్యంలో పార్టీ మారాడనేటటువంటి అంశం అంతా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే నోటీసులు జారీ చేసినటువంటి సందర్భంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, స్థానిక పనుల అభివృద్ధి నిమిత్తమే నేను ముఖ్యమంత్రిని కలిశాను, అక్కడ మర్యాదపూర్వకంగా కండువ మాత్రమే కప్పుకున్నాను అని చెప్పుకొచ్చారు. కానీ ఎవరైతే గద్వాల ఎమ్మెల్యేకి సంబంధించి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నాడో తనకే తెలియదు అనేటటువంటి హాట్ కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే కృష్ణమోహన్ రెడ్డి నియోజకవర్గంలోనే భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనేటటువంటి అంశం అంతా కూడా ఆసక్తికరంగా మారింది. గద్వాల నియోజకవర్గంలో అటు ఎవరైతే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి కూడా కొంత వీక్ అవుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ చేరికలు కావచ్చు, ఆ పార్టీని బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఇదివరకే దాదాపుగా 200 మందితో కాన్వాయ్తో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ వరకు కూడా ర్యాలీగా వెళ్లారు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా. పెద్ద ఎత్తున పార్టీలో కూడా చేరికలు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరకు వస్తున్నటువంటి నేపథ్యంలో గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలపరిచేందుకు స్వయంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగడం జరిగింది. అక్కడికి ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీతో అక్కడికి చేరుకుంటారు. అక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలోనే పూర్తిగా పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేస్తున్నారు, పెద్ద ఎత్తున పార్టీలో చేరికలను ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపే విధంగా ముందుకెళ్లాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సాయంత్రం కేటీఆర్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ స్పీచ్ లో ఎలాంటి అంశాలని మాట్లాడతారు, స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను నేను అని చెప్పుకొస్తున్నారు. కానీ మరి ఆయన గురించి కేటీఆర్ ఏం చెప్తారు, సభకు మరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లయితే కృష్ణమోహన్ రెడ్డి హాజరవుతారా, కృష్ణమోహన్ రెడ్డికి ఆహ్వానం ఉందా లేదా అనేది కూడా పూర్తిగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇప్పటికే అయితే ఇటీవల జడ్చర్లకు విచ్చేసినటువంటి సందర్భంగా కృష్ణమోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. కాబట్టి ఈ సభా వేదికపై నుంచి కూడా కృష్ణమోహన్ రెడ్డిని ఉద్దేశించి మరేమైనా ఘాటు వ్యాఖ్యలు చేస్తారా, పార్టీ బలోపేతానికి కార్యకర్తలకు ఎలాంటి బూస్టింగ్ ఇస్తారు, ఎంతమంది పార్టీలో చేరతారనేటటువంటి అంశం అంతా కూడా ఆసక్తికరంగా మారింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.